ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కేజీబీవీ పాఠశాలలో బంకర్ బెడ్ల టెండర్లలో 100 కోట్ల అవినీతి జరిగిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో 12,000 కేటాయించి బెడ్లు రూపొందించారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఒక్కదానికి 33,000 రూపాయలు కేటాయించారని ఆరోపించారు. స్టీల్ తర్వాత తగ్గినప్పటికీ పెంచడం కమిషన్ కోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇక ధర్నాకు దిగిన బీఆర్ఎస్వీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి ముషీరాబాద్ పీఎస్కు తరలించారు. పాఠశాలలో విద్యార్థుల కోసం బంకర్ బెడ్లు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసం 160 కోట్ల రూపాయలను ఇవాళ కేటాయించడం జరిగింది. వాస్తవానికి 44,500 బెడ్ల కోసం ఒక్కొక్క బెడ్ కోసం గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మోడల్ స్కూల్లో వీటన్నిటి విషయంలో ఒక్కొక్క బెడ్కు దాదాపు ఒక 12,000 రూపాయలతోనే 100 కేజీల బరువున ఒక బెడ్ను గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో టెండర్లు మిలిసి ఈ రాష్ట్రంలోని చిన్న పారిశ్రామికవేత్తలైన ఎంఎస్ఎంఈ కంపెనీలు నిర్వహిస్తున్న వాళ్ళందరినీ పిలిచి మాజీ ఇండస్ట్రియల్ మినిస్టర్ కేటీఆర్ గారు ఆ రోజు స్థానికంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ ఈ నిధుల ద్వారా వాళ్ళు జీవనోపాధి పొందాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వ టెండర్లు వాళ్ళకు అప్పగించడం జరిగింది. దానికి ఒక్కొక్క బెడ్ కోసం 12,000 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసి నాణ్యమైన బెడ్లను ఆ రోజు గురుకుల పాఠశాల అన్నిటికీ సప్లై చేసిన చరిత్ర ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేజీబీపీ పాఠశాలలో పడ్డ విద్యార్థుల కోసం దాదాపు 43,000 బెడ్ల కోసం ఒక్కొక్క బెడ్ కోసం 33,446 రూపాయల ఛార్జ్ చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళ ప్రభుత్వం మీద అదనంగా ఒక్కొక్క బెడ్ మీద 20,000 రూపాయల అదనపు ఛార్జీలు వేసి కొంతమంది వాళ్ళ కాంట్రాక్టులకు లబ్ధి చేకూర్చడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకున్నాయి. కాబట్టి వెంటనే ఆ టెండర్లను రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. పేదల పన్నుల మీద వసూలు చేసిన ఈ నిధులను వాళ్ళ సొంత అవసరాల కోసం వాళ్ళ నాయకులకు కాంట్రాక్ట్ ఇచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారు కేజీబీబీలో ఈ బంకర్ బెడ్లు కుంభకోణం చేయడం జరిగింది. కాబట్టి తానే ముఖ్యమంత్రిగా నిర్వహిస్తున్న ఈ శాఖ కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 100 కేజీల ఒక్కొక్క బెడ్ 100 కేజీలు ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేజీబీపీలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బంకర్ బెడ్లలో పడ్డ 75 కేజీలే. ఆ రోజు ఇనుము ధర కిలోకు 80 రూపాయలు ఉంటే ఇవాళ ఇనుము ధర ఇవాళ 50,000-60,000 రూపాయలు. అంటే ధర స్టీల్ ధర తగ్గినప్పుడు బంకర్ బెడ్ల ధర కూడా తగ్గియాల్సిన అవసరం ఉంటుంది. అంటే దాదాపు ఒక 10,000 రూపాయలకు మాత్రమే ఇవాళ బెడ్ వచ్చే అవకాశం ఉన్నా కూడా ఇవాళ కావాలని చెప్పి అదనంగా ఇంకా 23,000 రూపాయలు అదనంగా కాంట్రాక్టర్లను లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వం ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల దాదాపు 60 కోట్ల రూపాయలతోని బంకర్ బెడ్ల కొనుగోలు అయ్యే పరిస్థితి నుంచి వాళ్ళ 100 కోట్ల రూపాయలు అదనంగా వాళ్ళకు కావాల్సిన కంపెనీలకు దారదత్తం చేయడానికి కమిషన్ల రూపంలో 100 కోట్ల రూపాయలు వేళ అక్రమంగా తీసుకుని బట్టి దీనికి ముఖ్యమంత్రి గారు నైతికత భావిస్తూ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ ఇస్తున్నాం. గుమగుమల వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.